मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఒక సినిమా గురించి మనం కూడా మాట్లాడుకోబోతూ ఉన్నాం. నన్ను కొంతమంది అడిగారు, మీరు కొన్ని సినిమాల గురించి మీ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు కదండి, దీని గురించి కూడా చెప్పండి అని. కొంచెం నాకు చూడడానికి సమయం దొరకలేదు. తాజాగానే నేను ఆ సినిమా చూడడం జరిగింది, తమిళ భాషలోనే చూడడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఆ యొక్క సంభాషణ తెలుగు భాషలో మళ్ళీ నేను 2-3 సార్లు ప్రత్యేకంగా వినడం కూడా జరిగింది. ఆ విధంగా పరిశోధన చేసిన తరువాతనే నేను ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నాను అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దానికంటే కూడా ముందు ఆ సినిమా యొక్క దర్శకుడైనటువంటి పా రంజిత్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, అతను చేసినటువంటి ఒక వ్యాఖ్య గురించి మాట్లాడుకోవాలి. అతను మాట్లాడుతూ అన్నాడు, మొట్టమొదటి వివక్ష టీ షాపుల దగ్గరే మొదలవుతుంది. టీ తాగేటటువంటి వాళ్ళు, టీ తాగడానికి వచ్చేటటువంటి వాళ్ళు మాకు పేపర్ కప్పుల్లో టీ ఇవ్వండి అని అడుగుతారు, అదే వివక్ష అని అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటి అని అంటే కనుక, చాలామంది టీ షాపుల వద్దకు వెళ్ళినటువంటి వాళ్ళు గాజు కప్పులో టీ ఇవ్వవద్దు, మాకు పేపర్ కప్పులోనే ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. దానికి కారణం గాజు కప్పులో చాలామంది తాగి ఉంటారు, దాంట్లోనే మేము తాగాల్సి ఉంటుంది అని ఒక కారణం. రెండవ కారణం, అసలు ఒకరు తాగినటువంటి ఆ గాజు కప్పును టీ షాపు వాళ్ళు సరిగ్గా కడగరు. ఏదో పైన కడిగేసి అందులో టీ పోసి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇంకొకరి ఎంగిలి మేమెందుకు తాగాలి అనేటటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఇంట్లో కన్నతల్లి కన్నతండ్రి అంత మటుకే తప్ప, పెద్దవాళ్ళ యొక్క ఆ యొక్క ఎంగిలి తప్ప బయట వాళ్ళది ఎవరిది కూడా ఎంగిలి అనేది ఎవరూ కూడా తీసుకోరు. కుటుంబం లోపల కూడా అత్యవసరమైనప్పుడు మాత్రమే అలా కూడా జరుగుతుంది. అంతేకాని మనవాళ్లే కదా అని ఎడాపెడా ఎంగిలి తినరు. దానిని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏమంటుంటారంటే పేపర్ కప్పులోనే ఇవ్వండి, గాజు కప్పులో మేము తాగము అని చెబుతూ ఉంటారు. అందులో తప్పే ఉంది చెప్పండి? ఏ కప్పులో తాగాలి అనేటటువంటి స్వేచ్ఛ తాగేవాడికి లేదు అంటాడు ఈ పారంజిత్. కానీ దేశంలో అందరికీ స్వేచ్ఛ కావాలి, అన్ని రకాల స్వేచ్ఛలు మాకు కావాలి అని మాట్లాడేటువంటి కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఈ యొక్క వామపక్ష మేధావులు స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి, అందరికీ స్వాతంత్రం ఉండాలి, ఎవరు ఏది మాట్లాడాలో కూడా వాళ్లకు వాక్కు స్వాతంత్రం ఉండాలి, అదేవిధంగా జీవన స్వాతంత్రం, అన్ని రకాల స్వాతంత్రాలు ఉండాలి అని మాట్లాడేటటువంటి ఈ వామపక్ష మేధావులందరూ కూడా ఏ కప్పులో టీ తాగాలో తాగేవాడికి స్వాతంత్రం ఉండకూడదు అని భావిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కావున నేను తాగేటటువంటి టీ ఏ కప్పులో తాగాలో నేను నిర్ణయించుకోకూడదు. నువ్వు ఏ కప్పులో ఇస్తే ఆ కప్పులోనే తాగాలి. నువ్వు ఒకవేళ ఆ టీ ఉచితంగా ఇచ్చావనుకోండి, తప్పకుండా నువ్వు దేంట్లో ఇస్తే దాంట్లోనే తాగాలి. మరి డబ్బులిచ్చి తాగేటటువంటి వ్యక్తికి దేంట్లో తాగాలో అతను నిర్ణయించుకునేటటువంటి అధికారం లేదా? లేదు అని, ఉండకూడదు అని, ఒకవేళ ఉంటే కనుక దానినే వివక్ష అంటారు అని కూడా ఈ పా రంజిత్ చెబుతూ ఉన్నాడు. మొదట సాధారణంగా 2 సినిమాలు తీసి అవి కొంచెం బాగా విజయం సాధించిన తరువాత, విజయవంతం అయిన తరువాత, కాస్త పేరు సంపాదించుకున్న తరువాత అతని యొక్క అసలు రూపం ఏమిటో చూపించడం మొదలుపెట్టాడు. ఇక మనం ఎక్కువగా ఆలస్యం చేయకుండా సంభాషణలోకి వెళ్ళిపోతే కనుక, మొట్టమొదట ఆ సినిమా యొక్క పేరు తంగలాన్ అనేటటువంటి పేరు తమిళంలో ఉంది. విచిత్రంగా అదే పేరు అన్ని భాషల్లో కూడాను, తెలుగు భాషలో కూడా తంగలాన్ అనే పేరుతోనే విడుదలయ్యింది. మన వాళ్ళెవ్వరూ కూడా దాని గురించి ప్రశ్నించలేదు. సాధారణంగా తమిళనాడులో తమిళం వాళ్ళు హిందీ భాషను మా మీద రుద్దకూడదు అని అహర్నిశలో కూడా వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటారు, పోరాటాలు చేస్తూ ఉంటారు. హిందీ భాషకు మేము వ్యతిరేకము అంటారు, కానీ ఇంగ్లీషును మాత్రం నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా పరాయి భాషను ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉంటారు వాళ్ళు, హిందీ భాషను ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి వాళ్ళ భాష మీద వాళ్లకు ఉన్నటువంటి అభిమానం వేరే భాషల వ్యక్తులకు ఆయా భాషల మీద ఉండదా అనంటే కనుక లేదు అని, ఉండకూడదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి తమిళం పేరుతో ఉన్నటువంటి అదే టైటిల్తో తెలుగు భాషలో కూడా ఈ సినిమా ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందండి? వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటే మన యొక్క తెలుగు చిత్ర పరిశ్రమ ఏం చేస్తూ ఉన్నది, అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి?
మాకు కూడా తమిళ టైటిలే ఎందుకయ్యా, మాకు తెలుగు టైటిల్తోనే మీరు సినిమాను విడుదల చేయాలి అని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? అదే విధంగా తెలుగు భాషకు సంబంధించినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించినటువంటి ఏ నియమ నిబంధనలు లేవా, లేకపోతే ఎందుకు లేవు అని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే పద్ధతిలో మనం ఒకవేళ ఇట్నుంచటు ఆలోచించామనుకోండి, ఏదైనా ఒక తెలుగు సినిమాని తెలుగు టైటిల్తోనే తమిళంలో కనుక విడుదల చేస్తాము అంటే తమిళ చిత్ర పరిశ్రమ అంగీకరిస్తుందా? అంగీకరించదు, ససేమిరా అంటుంది. ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా ఆ విధంగా జరిగింది లేదు. అది తెలుగు టైటిల్ అయినా ఒప్పుకోరు, సంస్కృత టైటిల్ అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. పూర్తిగా స్వచ్ఛమైనటువంటి తమిళ టైటిలే ఉండాలి. చాలా సంతోషం, వాళ్ళ భాష మీద వాళ్ళకు ఆ విధమైనటువంటి అభిమానం ఉన్నందుకు మనం వాళ్ళను ప్రశంసించాల్సిందే. కానీ ఆ అభిమానం మనకు ఎందుకు లేదు? మీ భాష మీద మీకు ఉన్నటువంటి అభిమానం వేరే భాషల మీద, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి ఉండకూడదు అని మీరెందుకు భావిస్తూ ఉన్నారు? మీ భాషలో మీరు తమిళ టైటిల్తోనే విడుదల చేసినటువంటి సినిమాని ఇతర భాషల్లో ఇతర భాషల టైటిళ్లతోనే మీరెందుకు విడుదల చేయలేదు? టాలీవుడ్ ఏం చేస్తోంది, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేటటువంటి అంశం మీద కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కృష్ణదేవరాయలు ఒక మాట అన్నారు, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. సంస్కృత భాష అన్ని భాషలకు కూడా తల్లి వంటిది. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ కూడా తెలుగు తీయనైనది అని వారి యొక్క అభిప్రాయం. వారు ఆ మాట ఎంతో గొప్పగా చెప్పారు. వారు ఆ మాట చెప్పారు వారి గురించి, అలాగే వారు ఆ మాట చెప్పారు కాబట్టి మన భాష ఎంత గొప్పది అంత గొప్పది అని మనం కూడా తెగ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నా యొక్క అభిప్రాయాన్ని చెబుతాను, ఎవరు కోపగించుకోకండి. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి మాట ఎంత సత్యమో, తమ భాష మీద ఏమాత్రము కూడా అభిమానము ప్రేమ లేనటువంటి ఏకైక జాతి కూడా తెలుగు జాతే అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇదే పద్ధతి మనం చూసామనుకోండి, తమిళంలో జరగదు, మలయాళంలో జరగదు, కన్నడలో కూడా జరగదు. కానీ తెలుగు వాళ్ళకు మాత్రము ఎంత మాత్రము కూడా వాళ్ళ భాష మీద వాళ్లకు మమకారం లేదు. మన వాళ్లకు మన భాష మీద మమకారం లేదు. ఉంటే కనుక ఈ విధమైనటువంటి తమిళ టైటిల్స్తోనే, అంతేకాదు హిందీ సినిమాలు అయితే కనుక హిందీ టైటిల్సే, ఇంగ్లీషు అనుకోండి ఇంగ్లీషు టైటిల్స్తోనే మనం వదిలేస్తూ ఉంటాం. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది ఎంత నిజమో, తెలుగు వాళ్లకు తెలుగు భాష మీద మమకారం లేదు, అభిమానం లేదు, ఆత్మాభిమానం లేనటువంటి జాతి మనది అని కూడా మనం బాధపడుతూ అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కావున ఆ యొక్క టైటిల్ తమిళ టైటిల్తోనే మనం అసలు ఒప్పుకొని ఉండకూడదు. ఖచ్చితంగా తెలుగు టైటిల్ ఉండాల్సిందే అనేటటువంటి ఒక నియమం మన యొక్క తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండవలసింది. సరే, దాన్ని ఎలాగో మనం మార్చలేము అనుకుందాం. చాలా కాలంగా అది సాంప్రదాయంగా వచ్చేస్తూ ఉన్నది, అందరూ అంగీకరించారు, మనం కూడా అంగీకరించాలి అని మనం అనుకున్నట్లయితే కనుక ఈ సినిమాలో హిందూ ధర్మానికి సంబంధించి, బ్రాహ్మణులకు సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని ఒక్కసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాలో అనేక సన్నివేశాలు ఉంటాయి. అనేక సన్నివేశాల్లో మీరు చూసినట్లయితే కనుక హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణుల్ని, ఈ రెండు వర్గాలని కూడా చాలా చాలా ఘోరంగా అవమానిస్తూ అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సమయంలో బౌద్ధాన్ని, గౌతమ బుద్ధుణ్ణి కూడా గొప్పవాడిగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, గౌతమ బుద్ధుణ్ణి గొప్పవాడిగా చూపించడంలో ఎవరికీ కూడా ఇబ్బంది లేదు, ఎవరికీ కూడా ఆక్షేపణ ఉండదు. కానీ బ్రాహ్మణుల్ని తక్కువ చేయడం, నీచంగా చిత్రీకరించడం, హిందూ ధర్మాన్ని కూడా తక్కువ చేయడం, హిందూ ధర్మము అనంటే కనుక అగ్రవర్ణాల ఆధిపత్యంతో ఎల్లప్పుడూ కూడా కుళ్ళిపోతూ ఉండేది. నిమ్న వర్ణాల వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు, దోచుకుంటూనే ఉన్నారు అని చెప్పేటటువంటి అనేక సన్నివేశాలు మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. అందులో మొట్టమొదట నా యొక్క ఆక్షేపణ చెబుతాను. ఈ సినిమాలో ఒక అతను ఉంటాడు. ఆ యొక్క గిరిజన తెగకు చెందినటువంటి అతను ఏం చేస్తాడు అనంటే, రామానుజాచార్యులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి అందరూ కూడా నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయవచ్చు అని చెప్పేసి గిరిజన తెగలో అందరికీ కూడా యజ్ఞోపవీతం వేసి నారాయణ మంత్రాన్ని ఇస్తూ ఉంటాడు. రామానుజాచార్యులు చెప్పినటువంటి మార్గంలో వాళ్ళంతా కూడా పయనించడం
చాలా ముదావహం. అక్కడ రామానుజాచార్యులకు గొప్పతనం మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ విధంగా గిరిజన తెగ వాళ్ళందరికీ కూడా యజ్ఞోపవీత ధారణ చేయిస్తూ ఉంటాడు ఒక ఆయన. ఆ సమయంలో జంధ్యం వేసుకుంటే వైకుంఠానికి వెళ్ళడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా బూటకము. మీరు వెళ్ళరు, మీకు కూడా ఆశలు ఎక్కువైపోతూ ఉన్నాయి, అత్యాశకు పోకూడదు, మీకు ఎంత అవసరమో అంతే మీరు చూసుకోండి అని చెప్పేసి ఒక బ్రాహ్మణ పాత్రధారి ఆ యొక్క గిరిజన పాత్రధారితో అంటాడు. అంటే ఏమిటి, మీరు వైకుంఠానికి వెళ్ళాలని కానీ భగవంతుణ్ణి చేరుకోవాలని కానీ కోరుకోవడానికి ఆశించడానికి అర్హులు కాదు అని ఆ యొక్క గిరిజనుల్ని బ్రాహ్మణులు అన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవము, ఈ విధంగా చరిత్రలో జరిగిందా అనేది చర్చనీయాంశం. అదే సందర్భంలో కథానాయకుడు అటుగా వస్తూ ఉంటే కథానాయకుడు కుమారుడు ఉంటాడు. ఆ యొక్క యజ్ఞోపవీతాలు ధరింపజేసేటటువంటి అతను కథానాయకుడి కుమారుడికి కూడా యజ్ఞోపవీతం వేస్తాను, వచ్చేసేయి, నువ్వు కూడా బ్రాహ్మణుడు కావచ్చు, వైకుంఠానికి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు విక్రమ్ కథానాయకుడు ఒప్పుకోకుండా వాడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత భార్యను అడుగుతాడు అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అందరినీ కూడా బ్రాహ్మణులుగా మారుస్తున్నారు అని. అప్పుడు అందరినీ బ్రాహ్మణులుగా మార్చాలి అని కంకణం కట్టుకున్నాడు వాడు అని అనడము. ఆ తరువాత ఒక దారుణమైనటువంటి ఒక సంభాషణ మనకు కనిపిస్తుంది. ఆ దారిలో ఒక దున్నపోతు వెళుతూ ఉంటుంది. అంటే కొడుకుని అతని వద్దకు వెళ్ళి యజ్ఞోపవీతం వేయించుకోవద్దు, బ్రాహ్మణుడుగా మారవద్దు అని ఆ యొక్క కథానాయకుడు చెప్పిన తరువాత దారిలో వెళ్ళిపోతూ ఉన్నటువంటి దున్నపోతుని చూసి అంటాడు కథానాయకుడు, నిన్ను అటువైపు వెళ్ళవద్దని చెప్పానా లేదా అని అంటాడు. అంటే అక్కడ మనం సూక్ష్మంగా ఆలోచించామనుకోండి, ఆ విధంగా బ్రాహ్మణులతో చేరడం వల్ల, యజ్ఞోపవీతం ధరించడం వల్ల నువ్వు దున్నపోతువయ్యావు అనేటటువంటి అంతరార్థం మనకు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే అక్కడ ఆ యొక్క సన్నివేశం, ఆ యొక్క డైలాగుకి అసలు అర్థం లేదు. కానీ మనం సూక్ష్మంగా ఆలోచిస్తే మాత్రమే మనకు అర్థమవుతుంది. అంటే యజ్ఞోపవీతం ధరించి ఉన్న వాళ్ళందరూ కూడా దున్నపోతులు అనేటటువంటి అర్థం దాంట్లో ఉంది. నా అభిప్రాయం ఒకవేళ తప్పు అయితే కనుక మీరు తప్పక కామెంట్ చేయండి. యజ్ఞోపవీతాన్ని ధరించిన వాళ్ళందరూ కూడా ఏ పని చేయకుండా కూర్చుంటారు, వీళ్ళందరూ దున్నపోతులు అనే ఉద్దేశంతోనే దర్శకుడు ఆ యొక్క సంభాషణ రాసుకున్నాడు అని నాకు అర్థమవుతూ ఉన్నది. ఆ తర్వాత చరిత్రలో అంటే ఫ్లాష్ బ్యాక్ అంటారు చూసారా, దాంట్లో రాజుగారు వచ్చి నాకు ఈ బంగారం అంతా కావాలి, నువ్వు నాకు ఈ బంగారాన్ని సాధించి పెట్టు, దానికి ప్రతిగా నీకేం కావాలో నేను ఇస్తాను అని అంటే కనుక నాకు భూమి కావాలి అంటాడు కథానాయకుడు. భూమి కావాలి అని అనడం మాత్రమే కాకుండా మా వద్ద నుండి, అంటే ఆ విధంగా గిరిజనులు కావచ్చు, ఇతర దళిత వర్గాలు కావచ్చు, మా నుండి దోచుకుని లాక్కుని అగ్రవర్ణాలకి పంచిపెట్టినటువంటి, దేవాలయాలకు పంచిపెట్టినటువంటి భూములు మాకు కావాలి అని అంటాడు. అక్కడ కూడా అవసరం లేదు, అసలు అవసరం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర నుండి లాక్కుని వాళ్ళకి పంచిపెట్టారు అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎందుకు అనంటే రాజులు యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసిన తర్వాత శత్రురాజుల వద్ద నుండి వాళ్ళు గెలుచుకున్నటువంటి రాజ్యాలు మాన్యాలు ఉంటాయి, అందులో నుండి తీసే ఇస్తారు ఎవరికి ఇచ్చినా కూడా. వీళ్ళ దగ్గర నుండి లాక్కుని ఇచ్చారు అని చెప్పడం బ్రాహ్మణుల పైన అక్కసు వెళ్ళగక్కడమే తప్ప వేరే ఏమీ కాదు. దేవాలయాలకు బ్రాహ్మణులకు కూడా ఇచ్చినటువంటి అగ్రహారాలన్నీ కూడా వీళ్ళ నుండి, అంటే పంచముల నుండి లాక్కున్నారు అని ఒక అపార్థాన్ని చెప్పడం ద్వారా హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి ఏవైతే వర్ణాలు, ఏవైతే వర్గాలు ఉన్నాయో వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అప్పుడు ఆ యొక్క రాజు పక్కన ఉన్నటువంటి పురోహితుడు ఒక ఆయన ఉంటాడు. అతను అంటాడు పంచముడికి ఎంత అహంకారము అని. అన్న వెంటనే అంటాడు చరిత్రహీనుడికి దక్కిన అందలం ఇది అని అంటాడంటే బ్రాహ్మణులు చరిత్రహీనులు అని అక్కడ కథానాయకుడు చెబుతాడు. అసలు ఆ యొక్క పూజారి పంచములకు ఎంత అహంకారం అని అనడమే, అసలు చరిత్రలో అలా అన్నారో లేదో మనకు తెలియదు, కానీ అన్నట్లుగాను విన్నట్లుగాను ఇదంతా కూడా నిజమే అన్నట్లుగాను ఆ యొక్క సినిమాలో పారంజిత్తు చూపించేశాడు. అంటే దళితులందరినీ కూడా బ్రాహ్మణులు రాజుల్ని ఉపయోగించుకుని చిత్రహింసలకు గురి చేసినట్లుగాను అణగద్రొక్కినట్లుగాను ఈ సినిమాలో గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత వీళ్ల వద్ద నుండి లాక్కున్నటువంటి దోచుకున్నటువంటి భూములే దేవాలయాలకు అలాగే బ్రాహ్మణులకు కూడా రాజులు పంచిపెట్టారు అని చెప్పారు. ఇన్ని పచ్చి అబద్ధాలతో మనకు ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఇక చిట్ట చివరగా చూసుకున్నట్లయితే కనుక బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుడి తల నరికేయాలి, అన్ని అనర్థాలకు కూడా ఈ బొమ్మే కారణము అని చెప్పి రాజు చేత, రాజ పరివారం చేత అనుకుంటాను, గౌతమ బుద్ధుడి తల నరికి వేయించినట్లుగా ఉన్నటువంటి సన్నివేశం దారుణాతి దారుణమైనది. మనం అసలైనటువంటి చరిత్ర చూసామనుకోండి,
బౌద్ధులు అలాగే హిందువులు, అంటే అప్పుడు హిందూ అనే పేరు లేదు, వైదికులు బౌద్ధులు వీళ్ళ మధ్య వాగ్యుద్ధాలే జరిగాయి, కానీ భౌతిక యుద్ధాలు ఎప్పుడూ కూడా జరగలేదు. శంకరాచార్యులు కూడా మనం చూసుకున్నట్లయితే వాగ్యుద్ధంతో, అంటే వాక్పటిమతోనే ఆయన బౌద్ధులందరినీ కూడా గెలిచారు. అంతేకాని ఇందులో చూపించినట్లుగా బౌద్ధుల్ని తలలు నరికి మరీ నాశనం చేశారు బౌద్ధాన్ని అన్నట్లుగా ఈ పారంజిత్తు ఇందులో చూపించడం అనేటటువంటిది హిందూ ధర్మం మీద, బ్రాహ్మణుల మీద కూడా పొట్టలో ఉన్నటువంటి విషాన్ని కక్కడమే తప్ప వేరే ఏదీ కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు గౌతమ బుద్ధుణ్ణి సనాతనుడుగా కూడా చూపించినట్లుగా నాకు అనిపించింది. అంటే గౌతమ బుద్ధుడు ఎప్పటి నుండో ఉన్నాడు, ఇక్కడ హిందూ ధర్మం తరువాతి రోజుల్లోనే వచ్చింది అన్నట్లుగా కూడా అంతరార్థాలు దాంట్లో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ గౌతమ బుద్ధుడి యొక్క చరిత్ర చూడండి, ప్రామాణికమైనటువంటి గౌతమ బుద్ధుడి చరిత్ర చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆయన పుట్టగానే జ్యోతిష్య పండితులు రావడం కానీ, సన్యాసి అయిపోతాడు అని చెప్పడం కానీ, సన్యాసి అయిపోకుండా రాజు కాపాడుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక గౌతమ బుద్ధుడు జన్మించే నాటికే జ్యోతిష్య పండితులైనటువంటి బ్రాహ్మణులు గౌతమ బుద్ధుడి తండ్రి ఆస్థానంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటి అనంటే గౌతమ బుద్ధుడు కంటే కూడా ముందే వైదిక ధర్మం ఉన్నది, అందులో సందేహమేం లేదు. కాకపోతే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు కాబట్టి మనం ఆ స్పష్టత కూడా ఇస్తూ ఉన్నాము. తప్పక ఈ అంశాలన్నింటి మీద కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.